ఎన్నికల మోపైంది మీకు తెలియదు, వస్తా ఉంది, స్టార్ట్ అయింది. ఏమైంది? ఎందుకు స్టార్ట్ అయింది? బంద్ అయిన రైతు బంద్ ఎందుకు స్టార్ట్ అయింది? కేసీఆర్ రథం ఎక్కంగానే, కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ తను రైతు బంద్ ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నాను. పిచ్చిలేసినాదా? రైతు బంధు స్టార్ట్ చేసినారు అంటే దాని అర్థమైంది, పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్ ఎక్కింది కాబట్టి, కాలిరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది మీకు దయచేసి మనవి చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంద్ వేస్తా ఉన్నాడు. కానీ ముందడికి దెబ్బ పెడతారు గ్యారంటీ. 5 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళకి వెయ్యారట. ఏం పాపం చేసిండ్రు? 6 ఎకరాల వాళ్ళు తప్పు చేసిండ్రా? 7 ఎకరాల వాళ్ళు తప్పు చేసిండ్రా? ఏం అన్యాయం చేసిండ్రు? వాళ్ళకి వెయ్యారట. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. మహిళలందరికీ 2500 వచ్చినాయా? వినబడతలేదు. మహిళలకు 2500 రాలే. నిజామాబాద్ వాళ్ళకి ఇచ్చిరట కదనా? రాలేదా? మరి రావన్నంటే ఏం చేయాలి? పిడికిలి బిగించాలి, మెడలు వంచాలి, పోరాటం చెయ్యాలి. కరెంటు చక్కగా రావాలన్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా, ఇలా దెబ్బకు భయపడి ఎట్లయితే రైతు బంద్ వేస్తున్నారో అట్లే అన్ని రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. ఇంకొక ముఖ్యమైన మాట, ఒక ఆయన వెనకడికి చెప్పిండట, రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అంటే ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది కదా, అంతే కదా? రేపు మా ఇంట్లో లడ్డూల భోజనం అని నువ్వు బోర్డు ఎప్పుడో గదే ఉంటుంది, ఎన్నడు పోయినా రేపే ఉంటుంది. ఏం చెప్పిండి ముఖ్యమంత్రి? కేసీఆర్ 30,000 కోట్లు మాఫ్ చేసిండు, ₹1,00,000 కాడికి మాఫ్ చేసిండు. మీరు పరిగెత్తుని ఉరుకుర్రి, ఇక ఉరికి 2 లక్షలు తీసుకోండి. డిసెంబర్ 9 తారీఖు నాడే 10:30కే 2 లక్షల రుణం మాఫీ అన్నాడు. అయిందా? అయిందా? మరి యాడికి పోయినట్టు? రేపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేదాకా ఈ ముఖ్యమంత్రి మెడలు, ప్రభుత్వం మెడలు వంచి ఆ 2 లక్షల రుణమాఫీ కక్కిచ్చేదాకా బీఆర్ఎస్ కొట్లాడాలి. దానికోసమే బాజిరెడ్డి గోవర్ధన్ గెలవాలి. ఇక ముఖ్యమంత్రి యాడికి పోతే ఆడ నిజామాబాద్లో పెట్టుకున్నాడో లేదో నాకు తెలియదు, బాసరకు పోయి అమ్మవారి మీద ఒట్టు పెట్టండి, సరస్వతి అమ్మవారి మీద. యాదగిరి గుట్ట కాడ పోయి ఒట్టు. ఆయన ఏం పని లేదు, దేవుని గుళ్ళ కాడ ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు, అంతేనా? ఇదే జరుగుతుంది. అంటే నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, దయచేసి మీరు, నేను ఒక్కటే మాట మీ అందరికి మనవి చేసేది, తెలంగాణ తెచ్చే సమయంలో నా ప్రాణాలు అడ్డుపెట్టి నేను ప్రాణాలకు తెగించి ఈ రాష్ట్రాన్ని తెచ్చిన తెలంగాణను ఒకటి ఒక పొదరిల్లులాగా బ్రహ్మాండంగా మంచిగా చేసినాం. అన్ని వర్గాలను ఆదుకున్నాం. నిజామాబాద్లో బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో, తెలుగుదేశం పాలనలో ఎవడన్నా ఏకాన ఇచ్చిండా బీడీ కార్మికులకు? ఎవరు కూడా ఇయ్యలే. బీడీ కార్మికులకు 2,000 ఇచ్చి ఆదుకున్నాం.